కర్ణాటక సీఎం పంచాయతీ వ్యవహారం ఢిల్లీకి చేరింది. గత 4 రోజులుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్య హస్తినలో మకం వేశారు. సీఎం పదవి కోసం డీకే శివకుమార్ పావులు కలుపుతుండగా మరోవైపు అధిష్టానం అపాయింట్మెంట్ కోసం సీఎం సిద్ధరామయ్య వేచి చూస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నేతలతో లాబింగ్ చేయడంలో బిజీ అయినట్లు సమాచారం. మరోవైపు కర్ణాటక సీఎం మార్పు ఖాయమని డీకే శివకుమార్ అనుచరులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కలవనున్నారు. కర్ణాటకకు సంబంధించి పలు వినతులను ప్రధానికి అందించనున్నట్లు సిద్ధరామయ్య అనుచరులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఏంటి కర్ణాటక పాలిటిక్స్ ఏ విధంగా జరుగుతోంది? డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఢిల్లీలో రకరకాల లాబింగ్లు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? అసలు ఏం జరుగుతోంది కర్ణాటక రాజకీయం? స్వామి, కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడిందని చెప్పొచ్చు. ఇటు సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఢిల్లీలో మకాం వేశారు. డీకే శివకుమార్ అయితే తనకు సీఎం పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే సిద్ధరామయ్య మాత్రం తన వర్గాన్ని కూడా బలోపేతం చేసుకుంటున్నారు. హైకమాండ్ లో ముఖ్యంగా తన వర్గం అని చెప్పుకుంటున్నటువంటి వారందరితో కలిసి తనను మార్చకుండా ఉండేందుకు, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి కేబినెట్ లో కూడా మార్పులు చేర్పులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఇద్దరు కూడా ఢిల్లీలో ఉంటూ ఈ విధంగా ఒకరు ఇద్దరు కూడా లాబింగ్ చేసుకోవడం అన్నది ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో కూడా ప్రధానంగా చర్చనీయాంశమైంది. రేపు ఈ ప్రధాని మోదీతో కూడా సిద్ధరామయ్య భేటీ కావడం కూడా కొంత రాజకీయంగా మరింత ఆసక్తి రేపుతూ ఉంది. ఇది కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనుల కోసమా, లేకపోతే అంతర్గత రాజకీయాలకు సంబంధించిందా అన్నది అయితే స్పష్టత లేదు. కానీ ఇది మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కూడా సిద్ధరామయ్య ప్రధాని మోదీతో పెద్దగా కలిసింది లేదు. కానీ 1-2 సార్లు కలిశారు, కానీ ఏదో మొక్కుబడిగా కలిసినటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పుడు సీఎం మారుతారు అన్న నేపథ్యంలో ప్రధాని మోదీని సిద్ధరామయ్య కలవటం అన్నది కొంత చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ కన్నా సిద్ధరామయ్యను తొలగించే పక్షంలో సిద్ధరామయ్య తన వర్గాన్ని తీసుకొని బీజేపీ మద్దతుతో సీఎం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే ఆయన ప్రధాని మోదీని కలుస్తున్నారన్న ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మరి చూడాలి. డీకే మాత్రం చాలా గట్టిగా పట్టుబడుతున్నారు, హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. తప్పకుండా తనకు ఏదైతే గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేశాను కాబట్టి ముందుగా రొటేషన్ పద్ధతిలో 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు తను సీఎం చేస్తానని హైకమాండ్ హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు కూడా ఆ హామీని నెరవేర్చలేదన్నది డీకే శివకుమార్ ఆయన వర్గం చేస్తున్నటువంటి ఆరోపణ. మరి హైకమాండ్ దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? కర్ణాటక రాజకీయం అయితే ఢిల్లీలో ఇప్పుడు బాగా రసవత్తరంగా సాగుతుంది. ఒక వర్గం మాత్రం సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉన్నారు, మరో వర్గం డీకే శివకుమార్కు అనుకూలంగా ఉన్నారు. ఈ 2 వర్గాల మధ్య చాలా కాలంగా అంతర్గత పోటీ అయితే జరుగుతుంది. డీకే శివకుమార్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన వర్గం చాలా బలంగా ఉంది. ఆయన వర్గం మాత్రం డీకే సీఎం కావాలి అంటూ ఢిల్లీ హైకమాండ్ పైన కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇది సీఎం మార్పు దిశగా ఈ యొక్క పరిణామాలు వెళ్తాయా, లేకపోతే సిద్ధరామయ్య కొనసాగిస్తారన్నది మాత్రం కొంత ఆసక్తిగానే ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో నడుస్తుంది. హైకమాండ్ మాత్రం ఇద్దరిని హైకమాండ్ నేతలు కలుస్తున్నారు. కానీ మార్పుకు సంబంధించినటువంటి హామీని కానీ లేకపోతే డీకే కానీ ఎటువంటి హామీ ఇవ్వటం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధాని మోదీని కలవటం అన్నది కొంత చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీని కలిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నేతలు కూడా తమ ఎమ్మెల్యేలను అందరినీ కూడా ఢిల్లీకి రమ్మని పిలిపించినట్టుగా తెలుస్తోంది. సో ఇదే ఖరారైతే ఖచ్చితంగా కొంత రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది కర్ణాటకలో. స్వామి. Right, Krishna. Thanks for the update.